థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మీ నరసన ముచ్చ ఛానల్. మహబూబ్ నగర్లో జరుగుతున్న రైతు పండుగ సంబరాలకు సంబంధించి దాకూర్ గ్రామంలోనే ఇక్కడ రైతు వేదిక చూసుకోవచ్చు. ఇక్కడ రైతు వేదికలోని లైవ్ టెలికాస్ట్ కొనసాగుతుంది. ఈ లైవ్ టెలికాస్ట్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నారు. అంటే రైతులకు ప్రభుత్వం ఏమేమి హామీలు ఇస్తున్నది, ఏ విధంగా హామీలు ఉంటున్నాయి అనేది రైతులతో పాటు ఇక్కడ అగ్రికల్చర్ అధికారులు మరియు ఇక్కడ చైర్మన్ గారు, అంటే మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరియు రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి అది కూడా మనం పూర్తి విజువల్ ద్వారా చూస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మహబూబ్ నగర్లో సంబరాల పండుగ ఏర్పడ్డది. అక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు లైవ్ కొనసాగుతుంది కాబట్టి పబ్లిక్ కూడా చాలా రావడం జరిగింది. మనం లైవ్లో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా దాకూర్ గ్రామానికి సంబంధించి ఇక్కడ రైతు వేదికల్లోని ఇప్పుడు ఈ సంబరాల కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి అది కూడా మనం పూర్తిగా విజువల్ ద్వారా చూస్తాం. కాబట్టి పథకం చూడాలని కోరుతూ ఇప్పుడు ఒకసారి మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి కూడా మొత్తం కార్యక్రమాన్ని కూడా మనం విజువల్ ద్వారా చూస్తాం. పథకం చూడాలని కోరుతూ ఒక 20 నుంచి 30 వేల వరకు వాళ్ళు మరింతగా అభివృద్ధి చేసుకొని ఉపాధి అవకాశంగా చేసుకొని ఆదాయాన్ని పెంపొందించుకోవాలని, అలాగే మన పంటల్లో దిగుబడి పెంపొందించుకోవాల్సిందిగా ఆశిస్తున్నాం. ఈ బాక్సుల్ని నేను కొనుగోలు చేసి అక్కడ తెచ్చేసేసి మేము పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మిగతా వాళ్ళందరికీ కూడా మంచి ఆదాయం వస్తుంది. చేతుల వల్ల రైతుకే కాదు, మిగతా అంటే పంటల్లో పెట్టుకున్న రైతులకు కూడా చాలా రాజనరసింహ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు. మనందరి ప్రియతమ నాయకుడు, మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ, ఓ దార్శనికత్వము, ముందు చూపు, రాష్ట్రము, తెలంగాణ సమాజము, ముఖ్యంగా రైతులు సుభిక్షంగా ఉండాలి అన్న తపన మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్యులు, వేదిక అలంకరించిన పెద్దలారా, ఈనాటి రైతు పండుగ యథార్థంగా ఇది రైతు పండుగ. ఈ వాతావరణం చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే, సంవత్సరంలో తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మాటిచ్చి మాట నిలబెట్టుకొని ఎక్కువ సమయం తీసుకోకుండా రెండే మాటలు నేను ప్రస్తావిస్తాను. ఒకటి, భారతదేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున రైతాంగానికి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇంకా ఏదున్నా సంపూర్ణంగా రుణమాఫీ చేసే సత్తా, మాట నిలబెట్టుకునే ధైర్యము, సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఆనాడు వ్యవసాయం దండుగా కాదు పండుగ అని కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు
తన ఇచ్చిన మాట, కాంగ్రెస్ ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ప్రతిసారి వ్యవసాయదారుడు రైతుకు అండగా ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాది. ఈనాడు మళ్ళీ సంవత్సరం లోపల ఈ వేడుకలు జరుపుకుంటూ రైతుకు బాధ్యతగా ఉన్నామో, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామో. రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి, సమాజానికి కీలక నిర్ణయాలు, వాగ్దానాలు ఏవైతే చేశామో, ముఖ్యంగా కులగణన, రెండోది దళిత సమాజంలో సమానత్వం, సమాజం కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు కనుక మనమందరం కూడా తెలంగాణ సమాజ క్షేమం కోరుతూ సంక్షేమాన్ని, అభివృద్ధిని మీకు అందరికి అందిస్తూ ముందుకు పోతాం. మీ అందరి ఆశీస్సులు ఉండవలసిందిగా మీ అందరితో కోరుతూనే సెలవు తీసుకుంటాను.